వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిలిచిన టిడ్కో ఇళ్లకు కూటమి ప్రభుత్వం ప్రాణం పోయినది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించి సామూహిక గృహప్రవేశాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వచ్చే జూన్ నాటికి ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎంతో తాపత్రయపడతారు. అలాంటి వారి కలలను నెరవేర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఉద్దేశంతో గతంలో మున్సిపాలిటీల్లో టిడ్కో గృహాల పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 3 విభాగాల్లో నిర్మాణాలు చేపట్టారు. 365 చదరపు అడుగుల ఇంటికి 50,000, 430 చదరపు అడుగుల ఇంటికి ₹1,00,000 చొప్పున డబ్బులు కట్టించుకుని మిగిలిన డబ్బుకు బ్యాంకు నుంచి రుణాలిప్పించే సౌకర్యం కల్పించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు 39,000 కోట్ల రూపాయలు చెల్లించి నిర్మాణాలు చేశారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ల తరహాలో సింగిల్, డబుల్ బెడ్రూమ్లు, కిచెన్, వాష్ ఏరియా, టైల్స్తో నిర్మించారు. లబ్ధిదారులు కూడా ఆ ఇళ్లను చూసుకుని త్వరలోనే గృహప్రవేశాలు చేస్తామని మురిసిపోయారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు కట్టిన 50,000, ₹1,00,000 మాఫీ చేస్తామని ఓదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లకు సంబంధించి నిధులు నిలిపివేయడమే కాకుండా అప్పటి వరకు పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. కానీ ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేపట్టారు. పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. 10 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు ఇవాళ్టికి నిరుపయోగంగా ఉన్నాయంటే జగన్ నిర్లక్ష్యమే కారణం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల పరిస్థితిని అధ్యయనం చేసి త్వరలోనే పనులు చేపట్టాలని ఆదేశించారు. హడ్కో నుంచి 4,500 కోట్ల రూపాయల అప్పు కేటాయించారు. విజయవాడ సమీపంలోనే జక్కంపూడిలో ఉన్న ఇళ్లను టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్ కుమార్ పరిశీలించారు. గతంలో 39,000 కోట్లతో జర్మనీ టెక్నాలజీతో నిర్మాణం చేశారని, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్లక్ష్యం వల్ల 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందని అన్నారు. వచ్చే జూన్ నాటికి ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. తర్వాత మాకు రావాల్సిన డబ్బులు లేక అని చెప్పి ఫిట్టింగ్స్ కానీ, లోపల కరెంట్ కానీ, ఇటువంటివన్నీ ఒకసారి మనం పేమెంట్స్ రిలీజ్ చేసి మొదలు పెట్టిస్తే చాలా తొందరగా అయిపోతాయి. చాలా దగ్గర కూడా 70 నుంచి 80% దాకా కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల దగ్గరనే ప్రాబ్లం ఉంది. వాటిని మేము ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది. ఎండీ గారు రోజు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పేమెంట్స్ రిలీజ్ తొందరలోనే, అంటే లోన్ శాంక్షన్ అయింది. ఇప్పుడు స్టేట్ నుంచి గ్యారంటీస్ ఇవ్వాల్సినటువంటి అన్నీ చేస్తే ఎప్పుడైతే ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ విడుదల వారికి ఇవ్వడం, పనులు చేయించుకోవడం జరుగుతుంది. దాదాపు దశాబ్దం తర్వాత టిడ్కో ఇళ్లకు మోక్షం లభిస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటిని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనులు చేపట్టింది. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం, చంద్రబాబు ప్రారంభించారనే దుర్బుద్ధి, కుళ్ళు కారణంగా అమాయకులైన పేద మధ్యతరగతి ప్రజలు 10 ఏళ్లుగా అద్దెలు కట్టుకుంటూనే జీవించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా పనులు చేపట్టడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.